సో రోజుకో రూమ్లో ఉంటున్నాం మేము. ఇందాకే వాడు కంటిన్యూషన్ ఉందా అంటే రూమ్ బుక్ అయిపోయింది సార్, లేదంటే వేరే వెంటనే బుక్ చేసినాము. ఇది ఎంట్రన్స్ అనమాట మా దాన్ని. ఇది వచ్చేసి మేము ఉండేది విల్లా బార్బోజా అనే గెస్ట్ హౌస్లో రూమ్ బుక్ చేసినాము. మాకు అన్ సీజన్లో రావడం వల్ల 1150కే వచ్చేసింది రూము, ఏసీ రూము. సో అన్నీ ఆల్మోస్ట్ అంతే 1300 1100 ఆ రేంజ్లోనే వచ్చేసినాయి మాకు. సో ఏంటంటే ఇది ఓల్డ్ బ్రిటిష్ గెస్ట్ హౌస్ లాగా ఉంది. బిల్డింగ్ కూడా పాతదే అనుకుంటా. దాని వెనకాల ఇట్లా ఎంట్రన్స్ ఉండి ఇంకొక బిల్డింగ్లో రూమ్స్ ఉన్నాయన్నమాట. సో మాకు ఎక్కడ హ్యాపీ అనిపించిందంటే, అందరూ మన ఇండియన్స్ అందరూ బ్రిటిషర్స్ దగ్గర పనిచేస్తే ఓ బ్రిటిష్ వాడు మా బ్యాగులు మోసాడు ఇందాక. ఆ బ్రిటిష్ వాడు అక్కడ తెలుస్తుంది. సో అట్లే ఉన్నాడు అంత కలర్ అంతా. సో బ్యాగులు పైకి మోసుకొచ్చాడు ఇందాక. సో ఇట్లా ఇది బిల్డింగు పైన దారి మా రూమ్కి. దీనిలో ఒక పూలు కూడా ఇచ్చుంటే బాగుండేది. మరి పూలు ఉందేమో చూడాలి రేపు మార్నింగ్. లేదనుకుంటున్నా. పాతకాలం బాగా ఇది. వైఫై ఇన్సైడా? ఓకే ఫైన్. ఇట్లా ఎక్కాక ఇక మా రూమ్స్కి ఇదన్నమాట దారి. సో వాచ్ కూడా నైస్, బాగుంది వాచ్ క్లాక్. సో ఇట్లా మా రూమ్ ఎంట్రీ తీసుకుంటే రూమ్ మాత్రం సూపర్ ఉంది మరి. ఏసీ ఆన్ చేసి అన్లాక్ చేయకుండా వెళ్ళాము ఇందాక. సో ఇదన్నమాట రూము. సో మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చాడు. ఇప్పుడే కొనుక్కొచ్చిన బీర్లు దాంట్లో పెట్టేసి డిన్నర్కి తెచ్చుకున్నాము, తినేసి. సో ఇది కబోర్డు. సో రేపు కూడా ఇందులోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాము. ఇది మా వాష్రూమ్. ఏదైనా పర్మనెంట్గా ఉంటున్నట్టు చూపిస్తుందా అనుకుంటున్నారా? చూపించాలి కదా, ఒక రోజు 2 రోజులు ఉన్నా కూడా. ఇది బాల్కనీ. ఇప్పుడు ఇక్కడే కూర్చొని సిట్టింగ్ చేస్తాం. అదనమాట సంగతి.